మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1213. ఈ రోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా, దానికి రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మాట్లాడుకుందాం. దీంతో పాటుగా యుఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. జనరల్లీ యాక్సెంచర్ నెంబర్స్ ఎలా వచ్చాయన్న దాన్ని బట్టి నెక్స్ట్ క్వార్టర్ లో మన ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయన్నది ఒక అంచనా అయితే వస్తుంది. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 447 పాయింట్స్ పెరిగి 84,929 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 136 పాయింట్స్ పెరిగి 25,951 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.21% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.19% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. మార్కెట్ లో ఈ పాజిటివ్ ర్యాలీ కనపడడానికి వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి. నిన్న యుఎస్ నవంబర్ మంత్ సిపిఐ డేటా అయితే వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ నవంబర్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉండడంతో మార్కెట్ అయితే దాన్ని పాజిటివ్ గా తీసుకుంది. దీంతో పాటుగా రీసెంట్ గా యుఎస్ డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ అయితే కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఆల్మోస్ట్ $1 మనం పర్చేస్ చేయాలంటే 91 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇంతలాగా ఫాలో అయినటువంటి మన రూపీలోని లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కొంత రికవరీ కనపడుతుంది. ఫైనల్లీ ఈ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి డాలర్ కి అగైనిస్ట్ గా రూపీ 89 రూపీస్ 69 పైసాకి తగ్గింది. సో ఎప్పుడైతే డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ స్ట్రెంథెన్ అవుతుందో దాన్ని కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. దీంతో పాటుగా యుఎస్ లిస్టెడ్ ఐటీ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ అయితే బెటర్ గానే రావడం జరిగింది. సో యాక్సెంచర్ నెంబర్స్ కొంత బెటర్ గా వచ్చేసరికి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ నెంబర్స్ కూడా కమింగ్ క్వార్టర్ లోని కొంత బెటర్ గానే ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. మెయిన్లీ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే మ్యాక్రో కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంప్రూవ్మెంట్ పైన మన ఐటీ కంపెనీస్ లోని రికవరీ అన్నది ఆధారపడి ఉన్నదని యాక్సెంచర్ నెంబర్స్ అయితే వచ్చాయి కదా. ఈ క్వార్టర్ లో మన ఐటీ నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది చూడాలన్నట్టుగా అనలిస్టులు చెప్తున్నారు. సో యాక్సెంచర్ నెంబర్స్ కొంత బెటర్ గా రావడాన్ని కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ అలాగే యుఎస్ బయోసెక్యూర్ యాక్ట్ ని అప్రూవ్ చేయబోతున్నట్టుగా మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. నిన్న యుఎస్ సెనేట్ ఈ బయోసెక్యూర్ యాక్ట్ ని అయితే పాస్ చేయడం జరిగింది. సో ఈ బయోసెక్యూర్ యాక్ట్ కనుక పాస్ అయింది అనుకోండి, మెయిన్లీ చైనాకి చెందినటువంటి బయోటెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన రిస్ట్రిక్షన్స్ వస్తాయి కాబట్టి మన సిడిఎంఓ కంపెనీస్ కి యుఎస్ లోని ఆపర్చునిటీ అన్నది బాగా క్రియేట్ అవుతుంది. దీని రిలేటెడ్ గా మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే యుఎస్ సెనేట్ ఈ బయోసెక్యూర్ యాక్ట్ ని పాస్ చేసిందని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లోని ఫార్మా స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. నిన్న ఇండియా అండ్ ఒమన్ మధ్యన ట్రేడ్ డీల్ జరిగింది కదా. ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ఇండియా నుంచి ఒమన్ కి ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెరగచ్చు. ఇది మన ఎకానమీకి అయితే చాలా పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బాగా బిల్డ్ అవుతున్నాయి. వీటితో పాటుగా మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు యూరోపియన్ యూనియన్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ రిలేటెడ్ గా జనవరి 7th నుంచి 9th మధ్యన బ్రుసెల్స్ విజిట్ చేయబోతున్నట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు 1 by 1 కంట్రీస్ తోని మనం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే చేసుకుంటున్నాం కదా. సో ఈ విధంగా వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వలన మనం ఒక్క కంట్రీ పైన ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా డిపెండ్ అవ్వకుండా ఓవరాల్ గా వేరియస్ కంట్రీస్ కి మన ఎక్స్పోర్ట్స్ ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఓవరాల్ గా ఇది లాంగ్ టర్మ్ లో పాజిటివ్. అండ్ అంతేకాకుండా రేపు పొద్దున ఏదైనా ఒక కంట్రీతో మనకి ఇష్యూ వచ్చింది అనుకోండి, లైక్ ఇప్పుడు యుఎస్ ఏం చేసింది, మన పైన టారిఫ్స్ విధించేసింది కదా. సో ఈ టారిఫ్స్ విధించడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. సో మనం యుఎస్ మీదే డిపెండ్ అవ్వకుండా వేరియస్ అదర్ కంట్రీస్ కి కూడా మన ఎక్స్పోర్ట్స్ అన్నవి డైవర్సిఫై చేసుకోగలిసినట్లయితే మనం ఆ ఒక్క కంట్రీ మీదే డిపెండ్ అయి ఉండం కాబట్టి దాని వలన మన పైన పెద్దగా ఇంపాక్ట్ పడదు. గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది కాబట్టి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా జరిగిపోయినట్లయితే అది మన ఇండియన్ ఎకానమీకి బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఇటువంటి పాజిటివ్ న్యూస్ లన్నిటితోని ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అనేది బిల్డ్ అయింది. నెక్స్ట్ ఎన్ఎస్సి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే వచ్చింది. ఈ December 31st నుంచి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి 4 స్టాక్స్ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్, స్విగ్గీ అండ్ వారి ఎనర్జీస్ లిమిటెడ్, ఈ 4 స్టాక్స్ లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అవైలబుల్ లో అయితే ఉంటాయి. December 31st నుంచి ఈ స్టాక్స్ లోని F&O కాంట్రాక్ట్స్ అయితే అవైలబుల్
లోకి రానున్నాయి. నెక్స్ట్ ప్రెసెంట్ వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా చాలా మంచి బూమ్ కనపడుతుంది కదా. ఎస్పెషల్లీ యుఎస్, చైనా అండ్ యూరోప్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలోని ఈ డేటా సెంటర్ మార్కెట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నదని అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూసేజ్ కూడా బాగా పెరుగుతున్నది కాబట్టి డేటా సెంటర్స్ కి పవర్ బ్యాకప్ అన్నది చాలా ఇంపార్టెంట్. దట్టు డేటా సెంటర్స్ కి 99.99% అప్ టైమ్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో దీని వలన కమిన్స్ వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందని చెప్పి కమిన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ కమిన్స్ వాళ్ళు జనరేటర్ సెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా. సో ఈ జనరేటర్ సెట్స్ యూసేజ్ అన్నది డేటా సెంటర్స్ లోని చాలా అవసరం. సో ఇప్పుడు డేటా సెంటర్ బూమ్ ఇంతలా పెరుగుతుండడం వలన ఓవరాల్ గా కమిన్స్ గ్రూప్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతున్నదని అండ్ ఇండియా వైపు డొమెస్టిక్ ప్లేయర్స్ తో పాటు గ్లోబల్ ప్లేయర్స్ అందరూ కూడా ఏ మోడల్స్ రిలేటెడ్ గా అయితే చూస్తున్నారని ఓవరాల్ గా ఇండియాలోని డేటా సెంటర్ డెవలప్మెంట్ అన్నది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందని చెప్పి కమిన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా కమిన్స్ ఇండియా వాళ్ళు 2024-25 లోని 25,000 జనరేటర్ సెట్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి ఇంకా మంచి ఆర్డర్స్ రావచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో డేటా సెంటర్ బూమ్ ఇంత స్ట్రాంగ్ గా జరుగుతుండడం వల్ల కమిన్స్ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మీ దగ్గర ఒక 50 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ఉన్నది అండ్ ఆ స్టాక్ పైన మీకు ఇయర్లీ డివిడెండ్ 2 రూపీస్ వచ్చింది. సో మీకు దానిపైన డివిడెండ్ ఈల్డ్ ఎంత వర్కౌట్ అయిందని చెప్పి క్వశ్చన్ అడిగాను. దీనికి కొంతమంది కరెక్ట్ ఆన్సర్ అయితే చేశారు. దీని ఆన్సర్ ఏంటంటే మీకు ఆ స్టాక్ పైన 4% డివిడెండ్ ఈల్డ్ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మన ఇండియాలోని బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డిఫాల్ట్ ఎప్పుడు జరిగింది, అంటే ఏ ఇయర్ లో జరిగింది అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ పేరేంటి అండ్ వాళ్ళు ఎంత అమౌంట్ డిఫాల్ట్ చేశారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తా. నెక్స్ట్ స్టీల్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. కంటిన్యూస్ గా చైనా నుంచి చీప్ గా మన ఇండియాలోని స్టీల్ ప్రొడక్ట్స్ డంప్ చేయడంతో మన ఇండియన్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కొన్ని రకాల స్టీల్ ఇంపోర్ట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వల్ల ఏమవుతుంది, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ఆ స్టీల్ కాస్ట్ అనేది పెరిగిపోద్ది. ఎందుకంటే దీనిపైన డ్యూటీ ఎక్స్ట్రాగా పడుతుంది కాబట్టి ఆ స్టీల్ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ పెరిగిపోద్ది. సో దాని వలన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే కొంటారు కాబట్టి మన ఇండియన్ స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురైనటువంటి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రమోటర్ లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్ గా బ్లాక్ డీల్స్ లోని అతని స్టేక్ ని సెల్ చేస్తుండడంతో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నిన్న నైట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే వచ్చింది. వీళ్ళ ప్రమోటర్ ఈ స్టేక్ సేల్ చేయడం ద్వారా టోటల్ గా ఆయనకున్నటువంటి లోన్ 260 crores లోన్ ఏదైతే ఉన్నదో దాన్ని రీపే చేసేసినట్లుగా, దీంతో 3.93% ఆఫ్ ది ప్రమోటర్ స్టేక్ ప్లెడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ ప్లెడ్జ్ అయితే రిలీజ్ అయిపోయిందని, ఫర్దర్ గా ప్రమోటర్ గ్రూప్ నుంచి ఎటువంటి డైల్యూషన్ కూడా ఉండదు, ప్రమోటర్ గ్రూప్ అయితే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తో ఉన్నదని, ప్రెసెంట్ ప్రమోటర్ గ్రూప్ అయితే ఈ స్టేక్ సేల్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ లోని 34.6% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రమోటర్ దగ్గర నుంచి ఫర్దర్ గా ఈ స్టేక్ సేల్ ఉండదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లోని జపాన్ కి చెందినటువంటి MUFG బ్యాంక్ వాళ్ళు 20% వరకు స్టేక్ ని అక్వైర్ చేయొచ్చు అని చెప్పి ప్రీవియస్ గానే న్యూస్ వచ్చినా కూడా ఈ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఆ టైంలో ఆ న్యూస్ ని కొట్టి పడేయడం జరిగింది. అంటే ఇది కరెక్ట్ న్యూస్ కాదని చెప్పి వీళ్ళు కొట్టి పడేశారు. బట్ ఫైనల్లీ ఈ డీల్ అయితే జరిగింది. ఈ డీల్ రిలేటెడ్ గా ఈ రోజు శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. శ్రీరామ్ ఫైనాన్స్ లోని టోటల్ గా ఈ MUFG బ్యాంక్ వాళ్ళు 39,618 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 20% స్టేక్ అయితే అక్వైర్ చేయబోతున్నారు. యాక్చువల్లీ మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని ప్రెసెంట్ ట్రేడ్ అవుతుండడం అండ్ అలాగే గ్రోత్ ఆపర్చునిటీ కూడా చాలా బాగుండడంతో ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది. దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనిలో భాగంగానే శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ MUFG బ్యాంక్ డీల్ అయితే జరిగినట్టుగా
మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లో జరిగినటువంటి ఈ డీల్ వలన ఓవరాల్ గా ఇది శ్రీరామ్ ఫైనాన్స్ కి అయితే పాజిటివ్ కానుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టర్ వచ్చి వీళ్ళ దగ్గర యాడ్ అవుతున్నారంటే ఫర్దర్ గా కూడా శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క గ్రోత్ ని వీళ్ళు డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దాని వలన ఇది శ్రీరామ్ ఫైనాన్స్ కి అయితే బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు అని చెప్పేసి వేరియస్ బ్రోకరేజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో కొత్త ఇన్వెస్టర్ వచ్చి యాడ్ అవడం వల్ల ఇక్కడి నుంచి శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క గ్రోత్ ని వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారన్నది చూడాలి. సో ఎప్పుడైతే శ్రీరామ్ ఫైనాన్స్ లోని MUFG బ్యాంక్ వాళ్ళు ఈ 39,618 crores ఇన్వెస్ట్ చేస్తున్నారన్న అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. నెక్స్ట్ వీసా అప్లికేషన్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేసే BLS ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే ఈ అక్టోబర్ మంత్ లో ఈ BLS ఇంటర్నేషనల్ వాళ్ళని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు 2 years పాటు MEA వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి వీళ్ళపైన బ్యాన్ విధించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వేరియస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళపైన కంప్లైంట్స్ ఇవ్వడం, అంటే వీళ్ళ సర్వీసెస్ అవి బాగాలేవు అవి ఇవి అని చెప్పి కంప్లైంట్స్ ఇవ్వడంతో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నారంటే వీళ్ళపైన ఈ బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ విధించడం వల్ల 2 years MEA కండక్ట్ చేసేటువంటి టెండర్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు కాబట్టి ఆ టైంలో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆర్డర్ కి అగైనిస్ట్ గా BLS ఇంటర్నేషనల్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టు ని అప్రోచ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇద్దరి వాదనలు విన్న తర్వాత MEA వాళ్ళు వీళ్ళపైన విధించినటువంటి బ్యాన్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్నైతే పక్కన పెట్టేయడం జరిగింది. అంటే అదైతే పాస్ చేయకూడదని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సో ఢిల్లీ హైకోర్టులోని వీళ్ళకి పాజిటివ్ గా తీర్పు రావడంతో ఫ్యూచర్ టెండర్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం వస్తుంది కదా. సో దాంతోనే వీళ్ళకి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో BLS ఇంటర్నేషనల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ మలేషియా నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి టెక్స్చర్ టెంపర్డ్ గ్లాస్ ఆర్ సోలార్ గ్లాస్ పైన ప్రీవియస్ గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది. ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ 2026 March 8th కి ఎండ్ అవుతుంది. సో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ ఎండ్ అవుతుండడంతో మళ్ళీ మలేషియా నుంచి మన కంట్రీలోకి ఈ సోలార్ గ్లాస్ కనుక చీప్ గా డంపింగ్ చేసినట్లయితే మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ పైన ఇంపాక్ట్ పడుతుందని చెప్పి బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు గవర్నమెంట్ కి అయితే వాళ్ళ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో గవర్నమెంట్ అయితే దీని రిలేటెడ్ గా కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని 2026 June 8th వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి న్యూ ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. మార్చ్ తో ఎండ్ అయిపోనున్నది, జూన్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఫర్దర్ గా ఇది బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా 179 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు IIM సంబాల్పూర్ క్యాంపస్ లోని పర్మనెంట్ క్యాంపస్ యొక్క phase 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వలన NBCC వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా IPOకి వచ్చే లిస్ట్ అయినటువంటి పార్క్ మెడి వరల్డ్ వాళ్ళు IPO టైంలోనే షేర్ చేశారు కదా వీళ్ళు వేరియస్ ఎక్విజిషన్స్ అవి చేయబోతున్నట్లుగా. దీనిలో భాగంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్నటువంటి KP ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని టోటల్ గా 245 crores కి ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళు ఎక్వైర్ చేయబోతున్నటువంటి ఈ హాస్పిటల్ 360 beds కెపాసిటీతోనైతే ఉన్నదని దీన్ని ఎక్వైర్ చేయడం ద్వారా ఫర్దర్ గా కూడా ఉత్తరప్రదేశ్ లోని వీళ్ళ పొజిషన్ ని స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని పార్క్ మెడి వరల్డ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పిరామిల్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లోని వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఎంటైర్ స్టేక్ 14.72% స్టేక్ ఏదైతే ఉందో దీన్ని సాన్లం ఎమర్జింగ్ మార్కెట్స్ లిమిటెడ్ వాళ్ళకి 600 crores కి సెల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళతోని పిరామిల్ ఫైనాన్స్ వాళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఇంకా వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాలి అండ్ ఇది March 31st కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా మానిటైజ్ చేయాలని చూస్తున్నామని దానిలో భాగంగానే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వీళ్ళకు ఉన్నటువంటి ఈ స్టేక్ ని సెల్ చేయడం ద్వారా వచ్చేటువంటి క్యాష్ తోని వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా పిరామిల్ ఫైనాన్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు.
నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ గా 3 PSU బ్యాంక్స్ లోని గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ లో కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని OFS రూట్ లోని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ సెబీ యొక్క మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్ ఏదైతే ఉన్నదో దాన్ని మీట్ అయ్యేందుకు గాను గవర్నమెంట్ త్వరలోనే యూకో బ్యాంక్ లోని, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లోని అండ్ సెంట్రల్ బ్యాంక్ లోని గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ ని కొంత OFS రూట్ లో సెల్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ OFS ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ టైంలోని కొంత ఈ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళపైన నిన్నటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయితే జరుగుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. సో వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు రైడ్స్ కండక్ట్ చేస్తుంది అండ్ దీనిలో వీళ్ళు ఏమైనా తప్పులు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదని బయటపడింది అనుకోండి, దెన్ దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా వీళ్ళు ఏమైనా తప్పులు చేసినట్టు బయటపడినట్లయితే వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెనాల్టీలు విధించేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు US కి చెందినటువంటి మైరేట్ జెనెటిక్స్ వాళ్ళతోని ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్లుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నౌ ఈ అగ్రిమెంట్ లో భాగంగా మన ఇండియాలోని క్యాన్సర్ రిస్క్ అసెస్మెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ప్రెసెంట్ క్యాన్సర్ కేసెస్ అన్నవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి కదా, సో అందుకనే క్యాన్సర్ అసెస్మెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో చాలా మంది చేయించుకుంటున్నారు. నో ఈ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేందుకు గాను ఈ టెస్ట్ ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 1 అవర్ పాటు చెస్ట్ వర్కౌట్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.